కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతున్నదని, ఎక్కడ లేని ప్రేమ రైతాంగం మీద పుట్టుకొచ్చి ఆగస్టు 15 కల్లా నేను రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నాడు. అయ్యా ఇవాళ కొత్తగా చెప్పేది ఏమున్నదని అడుగుతున్నా. నువ్వు డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తా అని చెప్పి గత ఎన్నికల్లో చెప్పినావు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, 100 రోజులు పోయినాయి, 4 నెలలు అయిపోయినాయి. మళ్ళీ ఇలా కొత్త బూటకం ఎందుకు అని అడుగుతున్నా. రుణమాఫీ చేయాలంటే 35,000 కోట్ల పైచీలకు డబ్బు కావాలి. నువ్వు అగ్రికల్చర్ వ్యవసాయానికి నువ్వు కేటాయించింది కేవలం 19,000 కోట్లు మాత్రమే. నువ్వు వ్యవసాయ రంగానికి కేటాయించింది 19,746 కోట్లు అయితే నీవు ఆ రోజు రైతు డిక్లరేషన్ నీవు ఇచ్చిన ప్రకారం, నీ మేనిఫెస్టో ప్రకారం, నీ నాయకుడు రాహుల్ గాంధీ చేత చిలక పరుగులు పలికించినటువంటి రైతు డిక్లరేషన్కి మీకు మొత్తం కావాల్సిన డబ్బులు ఎంతో ఒక్కసారి బేరీజు వేసుకున్నామని అడుగుతున్నా. ఎప్పుడైనా అంచనా వేసుకున్నామని అడుగుతున్నా, ఆలోచన చేసినామని అడుగుతున్నా, రివ్యూ చేసినామని అడుగుతున్నా. నీకు కావాల్సిన రైతు భరోసాకి 22,500 కోట్లు కావాలా, రైతు బీమాకి 1,600 కోట్లు కావాలా, రైతు కూలీలు దాదాపు 60 లక్షల మంది రైతు కూలీలు ప్రతి వ్యక్తికి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చినా నీకు 7,200 కోట్లు కావాలా. నీవు పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినావు కదా. మొన్న గెలిచిన తర్వాత వచ్చినటువంటి పంటకి నువ్వు ఎగ్గొట్టావు. మళ్ళీ ఇప్పుడు పంట ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది కదా, జరిగేటువంటి పంటకి నువ్వు బోనస్ ఇవ్వాలంటే 11,500 కోట్లు కావాలా. అయ్యా నీ రుణమాఫీకి 35,000 కోట్లు కావాలా. ఇవన్నీ కేవలం రైతు డిక్లరేషన్కి రికరింగ్ ఎక్స్పెండిచర్ కాక నీవిచ్చినటువంటి రైతు డిక్లరేషన్కి 80,000 కోట్ల రూపాయలు అవసరం. నువ్వు కేటాయించింది 19,700 కోట్లు, నీకు కావాల్సింది 80,000 కోట్లు. మళ్ళీ ఒక అబద్ధం, ఏదో ఒక రకంగా ఎన్నికలు ఉన్నాయి మభ్యపెడదాం, రైతాంగాన్ని మోసం చేద్దాం, ఆగస్టు 15కి ఇస్తా అని చెప్తే రైతులు నమ్మిద్దాం, మళ్ళీ వాళ్ళ ఓట్లు దండుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. నీకు ఓటమి భయం పట్టుకున్నది. ఓటమి భయంతో ఇష్టానుసారంగా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా ఏ రోజున నువ్వు ఆలోచన చేసినావని అడుగుతున్నా. చేయూత కోసం నీవు ఇవ్వాల్సినటువంటి 44 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే 21,120 కోట్లు కావాలా. 21,120 కోట్ల రూపాయలు కేవలం చేయూత పెన్షన్ 44 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలంటే కావాలా. ఉచిత విద్యుత్కి 400 కోట్లు, మహాలక్ష్మికి 2,500 రూపాయలు నువ్వు ఇస్తాను ఒప్పుకున్నటువంటి మహాలక్ష్మికి ఇవ్వాలంటే 14,000 కోట్ల రూపాయలు కావాలా. ఈ రకంగా నీకు బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు. మీరు రాహుల్ గాంధీకి చెప్పి పాకిస్తాన్ బడ్జెట్ కూడా తెచ్చుకోవడం సరిపోదు. ఇక్కడ